సినిమా మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో నేను మేడ్ ఇన్ ఇండియా ఏ టైటన్ స్టోరీ, ఇది ఒక సిరీస్. ఈ సిరీస్ కి సంబంధించి నా ఒపీనియన్ ని షేర్ చేసుకోబోతున్నాను. ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. 6 ఎపిసోడ్లు ఉన్నాయి. స్ట్రీమ్ అవుట్ మొదలుపెట్టి చాలా రోజులు అవుతుంది, దాదాపు నెల పైన అవుతుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ సిరీస్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఒక వెల్ విషర్ సిరీస్ గురించి చెప్పారు, చూశాను, బాగుంది, నువ్వు కూడా చూస్తే ఖచ్చితంగా స్పెషల్ గా ఫీల్ అవుతావు అని చెప్పడం జరిగింది. కొంచెం టైం చూసుకుని చూశాను. మొదలుపెట్టిన తర్వాత 6 ఎపిసోడ్లు చూసేంత వరకు ఒక క్యూరియాసిటీ రన్ అయింది. కంప్లీట్ అయిపోయేంత వరకు వదిలిపెట్ట బుద్ధి అవ్వలేదు. అంత ఆసక్తికరంగా ఈ జర్నీ కొనసాగింది. అది చాలా బాగుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక మంచి ఫీల్ వచ్చింది. అక్కడ వరకే కాదు, ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది. దాంతో పాటు మోటివేషన్ ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది. జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ టైటాన్ స్టోరీ. టైటాన్ అంటే వాచ్లు బ్రాండ్, టాటా వాళ్ళది. టాటా వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర బోల్డంత డబ్బు ఉంటుంది. వాళ్ళకి ఇదంతా ఈజీ మ్యాటర్. ఏముంది, ఏదైనా ప్రోడక్ట్ ని అలా తయారు చేసి ఇలా మార్కెట్ లోకి తీసుకొచ్చి డబ్బులు చేసేసుకుంటారు. వాళ్ళ కష్టమే ఉంటది, వాళ్ళ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం ఏముంటది అని అనుకోవచ్చు, కానీ అది పూర్తిగా రాంగ్. టాటా వాళ్ళ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, వాళ్ళ దగ్గర ఎంత శక్తి ఉన్నా, ఒక కొత్త విషయాన్ని క్రియేట్ చేసి సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు కూడా అందరి మాదిరి కష్టపడాల్సిందే. వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి, వాటిని అధిగమిస్తేనే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, వాళ్ళు కూడా అనుకున్నది సాధిస్తారు. ఈ విషయాన్ని ఈ సిరీస్ చూస్తూ స్పష్టంగా అర్థం చేసుకుంటాం. డబ్బు ఉండటమే మ్యాటర్ కాదు. ఏదైనా విషయాన్ని సాధించాలంటే ముందు పట్టుదల ఉండాలి, లేకపోతే చేయడానికి ఏమీ ఉండదు. పట్టుదలతో పాటు నమ్మకం ఉండాలి, సాధించాలన్న తపన ఉండాలి. అది ఎవరికైనా ఒకటే, టాటా వాళ్ళకైనా వేరెవరికైనా సరే, టాటా వాళ్ళకైనా వేరెవరికైనా సరే ఇవన్నీ ఉండాలి. లేకపోతే సాధించలేరు, సక్సెస్ అవ్వలేరు. టాటా ఇంత పెద్ద బ్రాండ్ అయింది. ఆ టాటా వాళ్ళకి బోల్డన్ని బిజినెస్లు ఉన్నాయి, బోల్డన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంత పెద్ద గ్రూప్ గా ఉంది. ఈ గ్రూప్ నుంచి బోల్డంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎంతో మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్నో ఫ్యామిలీస్ టాటా గొడుగు నీడలో సుఖంగా బతుకుతున్నాయి. చిన్న విషయం కాదు. ఎందుకని అలా జరగాలి అంటే ఎంతో మంది శ్రమ, ఎంతో మంది బుద్ధి బలం, ఎంతో మంది పట్టుదల, ఎంతో మంది సంకల్పం తోడైతేనే అదంతా ఏర్పడింది. శాంపుల్ గా ఈ టైటాన్ స్టోరీలో చూస్తాం టాటా ఎలాంటి మనుషులు పట్టుకుంటది, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళు ఎలాంటి అద్భుతాలు చేస్తారు అని. టాటా గ్రూప్ ఇక్కడ ఈ సిరీస్ వరకు చేసిన హీరో, టైటాన్ వాచల్ కి సంబంధించి హీరో మిస్టర్ దేశాయ్. ఆయన పేరు ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ప్రొనౌన్స్ చేయడం కొంచెం కష్టం. జిరాక్స్ దేశాయ్ అంటారు కొన్ని క్యారెక్టర్స్, నోరు తిరగక ఈ సిరీస్ లో కూడా ఆ పేరుని పలకడానికి. సో మనం కూడా అలాగే అనుకుందాం, కానీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ భలే ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఆయన ఎప్పుడు సమస్యలు వెతుక్కుంటే వెళ్తాడు. సమస్యలు కావాలి, ఉంటేనే ఆయనకి ఎంటర్టైన్మెంట్. వెతుక్కుని వాటిని సాల్వ్ చేస్తా డెవలప్ అవుతాడు. స్క్రాచ్ నుంచి మొదలు పెట్టే టైటాన్ ని ఓల్డ్ క్లాస్ బ్రాండ్ చేశాడు. వాచెస్ ఐడియా ఆయనకి ఎందుకు వచ్చింది, ఇది కూడా భలే ఇంట్రెస్టింగ్ గా మొదలవుద్ది సిరీస్ లో. ఆయన ఏదైనా ఒక విషయాన్ని పట్టుకున్నాడు అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేంత వరకు వదిలిపెట్టడం, దానికోసం ఏమైనా చేస్తాడు. అంటే ఆయన తెలివితేటల మీద, ఆయన సమర్థత మీద రతన్ టాటాకి ఒక మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఆయన ముందుకు నడిపించింది. ఆ నమ్మకాన్ని మిస్టర్ దేశాయ్ ఎప్పుడూ కూడా ఒమ్ము చేయరు. ఈ టైటాన్ స్టోరీలో కూడా ఇది పునాది అని చెప్పొచ్చు. ఆ పైన ఆయన ఒక్కడే, మిస్టర్ దేశాయ్ ఒక్కడిగా మొదలయ్యాడు ఈ టైటాన్ వాచ్ల్ని సృష్టించడానికి. ఒకడు ఆయన ఫ్రెండ్ ఆకాష్ని కలుపుకున్నాడు. యాక్చువల్ గా ఈయనకి అప్పగించిన టాస్క్ వేరు. టాటా ప్రెస్ ఉంది, అది నష్టాల్లో ఉంది, దాన్ని లాభాల్లోకి తీసుకురా అని పంపించారు. దాని మీద రీసెర్చ్ చేశాడు, దాన్ని ఎలా డెవలప్ చేయాలి అని ఆయనకున్న అవకాశాలన్నీ చూశాడు. కానీ సెట్ అవ్వదు, ఇది వర్కౌట్ అవ్వదు, దీనివల్ల మనకి లాస్ ఏ తప్పించి దీన్ని ఏ రకంగానూ మనం ప్రాఫిట్స్ లోకి తీసుకురాలేం అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఆపేద్దాం, ఈ ప్రెస్ బిజినెస్ ఆపేసి దీన్ని ఇక్కడి నుంచి వేరే కొత్త ప్రోడక్ట్ మొదలు పెడదాం అనుకున్నాడు. అప్పుడు అతని దృష్టిలోకి వచ్చిందే వాచెస్. 1970s లో వ్యవహారం ఇది. అప్పుడు జరుగుతూ ఉంటుంది కదా. ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా వాచెస్ లేవు. ఫారెన్ బ్రాండ్స్ తో కొలాబరేట్ అయి ఇక్కడ GMT వాచ్లు తయారు చేస్తుంది. అది HMT ఒరిజినల్ గా. ఈ సిరీస్ లో యాజ్ ఇట్ ఈస్ గా వాడకుండా GMT అని పెట్టారు. వాళ్ళే హైయెస్ట్ బ్రాండ్. కానీ ఇంకొక విషయం జరుగుతూ ఉంది. అదేంటి అంటే GMT కొంత మార్కెట్ మాత్రమే క్యాప్చర్ చేసింది, మిగతా మార్కెట్ అంతా కూడా స్మగ్లింగ్ జరుగుతుంది. అనాథరైజ్డ్ బిజినెస్ వాచ్లకు సంబంధించి ముంబైలో చోరు పోసారు. అలాగే ఇండియా వ్యాప్తంగా కూడా స్మగుల్డ్ వాచెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మార్కెట్ ని క్యాప్చర్ చేసింది. ఇది ఆసక్తి అనిపించింది మిస్టర్ దేశాయ్కి. గవర్నమెంట్ తో సంబంధం లేకుండా వాచ్లకు సంబంధించి బోలంత బిజినెస్ జరుగుతుంది. ఆ మార్కెట్ ని మనం క్యాప్చర్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ మందిని కన్స్యూమర్స్ గా మార్చుకోవచ్చు ఇండియాలో ఒక వాచ్ ని తయారు చేస్తే. ఇది సక్సెస్ఫుల్ బిజినెస్ అవుద్ది ఖచ్చితంగా. వాచ్ అనేది ఒక ఎమోషన్, వాచ్ అనేది ఒక ఫీల్ అని ఆయన నమ్మారు. అక్కడి నుంచి మొదలైంది జర్నీ. చిన్నగా ఒక టీమ్ ని ఫామ్ చేసుకున్నారు. దేశాయ్, ఆకాష్తో పాటు మరో 2 అప్రెంటిస్లు వాళ్ళు ఆ టీమ్ లో జాయిన్ అయ్యారు. ఒక ఇంజనీర్, ఒక మార్కెటింగ్ హెడ్, ఒక అమ్మాయి. ఈ నలుగురే. వీళ్ళకి నిదానంగా ఒక్కొక్క మెంబర్ యాడ్ అవుతా వెళ్ళారు. అలా ఒక మంచి టీం ఫామ్ అయింది. అనుకోగానే అవలా ఫారెన్ బ్రాండ్ తో కొలాబరేట్ అవుదామని టాటా గారు ట్రై చేశారు. వాళ్ళు అవమానించారు. ఇండియన్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ రాదు, వాళ్ళు చేయలేరు అని అవమానం. సో ఆయన ప్రెస్టేజ్ గా తీసుకున్నాడు ఈ వ్యవహారాన్ని. దేశాయ్కి ఫుల్ రైట్స్ ఇచ్చేసాడు. ఎట్లయినా సరే నువ్వు తయారు చేయాల్సిందే వాచ్ ని అని. అది చాలు, ఆ బూస్ట్
చాలు అక్కడి నుంచి మొదలైంది వాచ్ ని తయారు చేయడం మొదలు పెట్టారు. నిజంగా భలే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. హెచ్ఎంటీ వాళ్ళు కీ ఇచ్చే వాచ్లు ఉండేవి, వాటినే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, వాటినే మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అది కూడా వేరే ఫారెన్ బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యి. ఇక్కడ ఫారెన్ బ్రాండ్స్ టైటాన్ తో కొలాబరేట్ అవడానికి ఇష్టం లేదు, టైటాన్ తో కొలాబరేట్ అవడానికి ఇష్టంగా లేవు. సో వీళ్ళే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ ని తయారు చేయాలి, వీళ్ళే ఉన్న విషయాల నుంచి ఆలోచించి వాచ్ ని వాళ్ళు సొంతంగా తయారు చేయాలి. సో దానికి డిసైడ్ అయిపోయారు. పోతే వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఏమిటి అంటే కీ ఇచ్చే వాచ్లు, వాటికే బాగా అలవాటు పడిపోయింది పబ్లిక్. అంటే కీ ఇవ్వకపోతే ఆగిపోతాయి వాచ్లు, కీ ఇస్తేనే. అంటే మళ్ళీ దానికి ఒక కీ, వాచ్ పక్కన ఒక చిన్న కీ ఇచ్చేది ఉంటుంది, దాన్ని పట్టుకుని ఎంతసేపు తిప్పితే అంతసేపు రన్ అవుతుంది, మళ్ళీ ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు మళ్ళీ ఆ కీ ఇచ్చుకోవాలి, దానికి అలవాటు పడిపోయారు. అది కాదు, అలా చేయొద్దు, మనం కొత్తగా వెళ్దాం మార్కెట్ లోకి అని కోవార్డ్స్ టెక్నాలజీని వాచ్ల్లో యూజ్ చేశారు. అంటే బ్యాటరీలు యూజ్ చేయడం మొదలు పెట్టారు. బ్యాటరీలు మనకు ఇప్పుడు కామన్, కానీ ఒకప్పుడు కామన్ కాదు. కోవార్డ్స్ మీద మార్కెట్ కి పబ్లిక్ కి నమ్మకం లేదు. బ్యాటరీలు ఇది ఎలా వర్కౌట్ అవుద్ది అని అందరూ కొట్టిపారేశారు. బట్ టైటాన్ నమ్మింది, మిస్టర్ దేశాయ్ నమ్మారు, దానికి సంబంధించి మోడల్ ని బయటికి తీసుకొచ్చారు. బట్ తయారు చేశారు, చాలా కష్టపడి తయారు చేశారు. అలాగే ఒక యూనిట్ ఫామ్ చేశారు, ఒక ఫ్యాక్టరీ పెట్టారు. అక్కడ లోకల్ పీపుల్ ని తీసుకుని వాళ్ళందరికీ వాచ్లు ఎలా తయారు చేయాలో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగా చూపిస్తారు ఈ సిరీస్ లో. అది భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తయారు చేశారు, సక్సెస్ అయ్యారు, దాన్ని మార్కెట్ చేయాలి. మార్కెట్ చేయడానికి కొన్ని హర్డిల్స్ వచ్చినాయి, ఆ హర్డిల్స్ ని దాటారు. ఇండియా వరకు పాపులర్ బ్రాండ్ ని ఇచ్చేశారు టైటాన్ ని. అక్కడికి ఆగిపోలేదు. టైటాన్ అనేది ఇండియా వరకే పాపులర్ బ్రాండ్ కాదు, వరల్డ్ వైడ్ సూపర్ క్లాసిక్ వాచ్లను తయారు చేసే బ్రాండ్ అవ్వాలి అని దేశాయ్ సంకల్పించుకున్నారు. అప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఒక రకంగా టైటాన్ ని మూసేసే పరిస్థితులు ఎదురయ్యాయి ఫారెన్ మార్కెట్ లోకి టైటాన్ ఎంటర్ అయిన తర్వాత. అయినా ఫైట్ చేశారు, అక్కడ కూడా సమస్యల్ని అధిగమించి సక్సెస్ అయ్యారు. టైటాన్ అనేది వరల్డ్ క్లాస్ బ్రాండ్ అయింది. ఇప్పుడు టైటాన్ లో వాచెస్ బ్రాండ్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా వ్యవహారం ఇదంతా కూడా వరల్డ్ లో ఉన్న టాప్ క్లాస్ బ్రాండ్స్ తో పోటీ పడుతుంది టైటాన్. ఈ సిరీస్ చూసిన తర్వాత నేను వెంటనే టైటాన్ వాచ్లు ఎలా ఉంటాయని తీసి చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ వాచెస్ వెనకాల ఇంత కథ ఉందా అని తెలుసుకుని చాలా ఆసక్తిగా అనిపించింది. ఓ మంచి ఫీల్ వచ్చింది. ఇప్పుడు టైటాన్ లో 5 లక్షల రూపాయల వాల్యూ ఉన్న వాచ్లు కూడా ఉన్నాయి. ఇది మిస్టర్ దేశాయ్ కష్టం, ఆయన టీం కష్టం. వాళ్ళందరూ కూడా అలా డెవలప్ చేశారు, ఒక అద్భుతమైన బ్రాండ్ ని ఇండియాకి ఇచ్చారు. బేసిక్ గా ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఏ పనైనా మొదలు పెట్టిన తర్వాత పట్టుదల ఉండాలి, సంకల్పం ఉండాలి, అంతకు మించి నమ్మకం ఉండాలి, సాధిస్తా ఉన్న నమ్మకం ఉండాలి. అది మిస్టర్ దేశాయ్కి ఉంది. ఆ నమ్మకాన్ని టాటా గౌరవించారు. అందుకనే టైటాన్ అనే వండర్ఫుల్ బ్రాండ్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. ఎవరైనా అంతే, ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవ్వాలి అంటే ముందు చేయాల్సిన విషయం ఏమిటి అంటే వాళ్ళని వాళ్ళు నమ్మాలి, తర్వాత సంకల్పించుకోవాలి. ఖచ్చితంగా సమస్యలు వస్తాయి, ఆ సమస్యల్ని అంగీకరించాలి. అంగీకరిస్తే ఒక పరిష్కారం దొరుకుద్ది. అప్పుడు ఆ సమస్యను అధిగమిస్తారు. అదే డెవలప్మెంట్ అవుద్ది. ఆ డెవలప్మెంట్ దగ్గర నుంచే సక్సెస్ వస్తుంది. ఖచ్చితంగా ఏదైనా ఒక విషయం సాధించాలి అనుకున్నప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా వస్తాయి. అవ్వదు, చేయలేం అని వదిలేస్తే అక్కడే ఉండిపోద్ది, ఫెయిల్ అవుతారు. సక్సెస్ అవ్వాలంటే కావాల్సింది ఒకటే, ముందుకు నడవటం. ఎన్ని సమస్యలు వచ్చినా దాటుకుంటూ వెళ్ళటం. ఈ సిరీస్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ చాలా బాగుంటది. జస్ట్ మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ వ్యవహారమే కాదు, ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ తో ఒక ఎమోషనల్ బాండ్ కూడా క్రియేట్ అవుద్ది. ఆ క్యారెక్టర్స్ తో భలే ట్రావెల్ అవుతాం. ఎమోషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఒకరిని ఒకరు నమ్మటం ఉంటుంది, ఒక టీమ్ బిల్డింగ్ ఉంటుంది. ఆ టీం అంతా కలిసి ఎలాంటి అద్భుతాలు చేస్తారో, ఒక టీం ఎలా ఫామ్ చేసుకోవాలో, ఇవన్నీ కూడా ఈ సిరీస్ చూస్తూ నేర్చుకోవచ్చు. బేసిక్ గా లీడర్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మంచి టీం ఖచ్చితంగా ఫామ్ అవుద్ది. ఆ టీం అద్భుతాలు చేస్తుంది, ప్రపంచాన్ని ఆశ్చర్యపరచుద్ది. అది చూస్తాం ఈ టైటాన్ ద స్టోరీలో. ఆర్టిస్టులు, పర్ఫార్మెన్స్లు చాలా బాగున్నాయి. మిస్టర్ దేశాయ్ పాత్రలో జిమ్ షర్బ్ యాక్ట్ చేశారు, వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు. కనెక్ట్ అయిపోతాం, అతను అంత న్యాచురల్ గా పర్ఫామ్ చేశారు. టాటాగా నసరుద్దీన్ షా యాక్ట్ చేశారు, ఆయన పర్ఫార్మెన్స్ కూడా హైలైట్ గా ఉంటుంది. క్యారెక్టర్స్, ఎక్కడ క్యారెక్టర్స్ కనపడవు. ఓకే, ఈ సిరీస్ అంతా కూడా ఆర్టిస్టులు ఎక్కడ కనపడరు, క్యారెక్టర్స్ నే చూస్తాం. ఆ క్యారెక్టర్స్ లో అంత న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఆ పైన ఈ సిరీస్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి కారణం ఏమిటి అంటే రీసెర్చ్ చేసి చాలా డీటెయిల్డ్ గా ఈ కథను రాయటం జరిగింది. ఎలా రాశారు? ఒక బుక్ ని బేస్ చేసుకుని ఈ సిరీస్ ని ప్రిపేర్ చేశారు. ఆ బుక్ రాశారు వినయ్ కామత్. టైటాన్ ఇన్సైడ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ కన్స్యూమర్ బ్రాండ్ అనే బుక్ ని బేస్ చేసుకుని ఈ సిరీస్ ని ప్రిపేర్ చేశారు. సిరీస్ చేయడానికి నిజంగా బుక్ రిఫరెన్స్ గా తీసుకోవడం అనేది ఒక గొప్ప విషయం. నాకు ఈ సిరీస్ చూసిన తర్వాత అసూయగా అనిపించింది. ఎందుకంటే టైటాన్ అనే బ్రాండే కాదు, లోకల్ కూడా చాలా బ్రాండ్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని బ్రాండ్లు ఉన్నాయి. ఆ బ్రాండ్ వెనకాల ఊహించిన సక్సెస్ఫుల్ జర్నీ ఉంటుంది. వాటిని పట్టుకోవట్లేదు, వాటిని చెప్పట్లేదు, వాటిని ఓటీటీల దగ్గరికి తీసుకెళ్లట్లేదు. మనం ఓటీటీలకి మంచి కంటెంట్ ఇవ్వట్లేదు, తెలుగు నుంచి సరైన కంటెంట్ ఓటీటీలకి అందటం లేదు. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన వాస్తవం. ఇలాంటి స్టోరీస్ పట్టుకుంటే, ఇలాంటి రియలిస్టిక్ స్టోరీస్ ని, నిజంగా జరిగిన కథల్ని, సక్సెస్ఫుల్ జర్నీస్ ని పట్టుకుంటే చాలా ఉన్నాయి మనకు కూడా అలాంటివి పట్టుకుంటే బోల్డంత కంటెంట్, బోల్డంత ఇంట్రెస్టింగ్ కంటెంట్
ఫోకస్ చేయట్లేదు, చేయాలి అది అనిపించింది ఈ సిరీస్ చూసినప్పుడు. నాకైతే నేను చెప్పేది ఒకటే, మంచి కంటెంట్ ఎప్పుడు కూడా మంచి ఇంటెన్షన్ నుంచి వస్తుంది. ఎట్లేదనుకున్నా ఓటీటీకి హిందీ వాళ్ళు ఇస్తున్న బెస్ట్, ఎలా చూసుకున్నా ఓటీటీలకి హిందీ వాళ్ళు ఇస్తున్నంత బెస్ట్ కంటెంట్ మిగతా లాంగ్వేజెస్ ఇవ్వట్లేదు. అది అలా గ్యాప్ లా ఉండిపోతుంది. వీటి మీద ఫోకస్ చేస్తే ఓటీటీలకి మంచి కంటెంట్ వస్తుంది, ఇక్కడ క్రియేటర్స్ కి మంచి పని దొరుకుద్ది, ఫిల్మ్ మేకర్స్ ఇంకా ఎఫెక్టివ్ గా ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేసి తెలుగు ఆడియన్స్ కి ఇవ్వడం జరుగుద్ది. క్వాలిటీగా ఉన్న డబ్బింగ్ కంటెంట్ కి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. ఆ మార్కెట్ ని మనం కూడా క్యాప్చర్ చేయాలి, వదిలిపెట్టకూడదు. సో ఈ విషయానికి సంబంధించి తెలుగు ఫిల్మ్ మేకర్స్ గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. అవకాశం ఉంటే వదిలిపెట్టద్దు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది మేడ్ ఇన్ ఇండియా ఏ టైటాన్ స్టోరీ. చూడండి, చాలా బాగుంది. అందరూ కలిసి చూడండి, ఫ్యామిలీ అంతా చూడండి, పిల్లలు కూడా చూపెట్టండి, మంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది, మిస్ చేసుకోవద్దు. ఇది ఇక్కడికి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.